బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అవినీతికి హద్దులు లేవా అన్నట్టుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఎమ్మెల్యే పిఏ భాగవతం అయితే బయటకు వచ్చింది. కోట్ల రూపాయల అవినీతి బయటకు వచ్చింది. మరి 10 కోట్లు ఎమ్మెల్యే పిఏ అవినీతి చేశారు. మరి ఎమ్మెల్యే ఎంత చేశారు అనే వార్తలు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయి. 10 కోట్లు కేవలం పిఏనే నొక్కేస్తే మరి ఎమ్మెల్యే ఆ 10 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలి అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ భాగవతం అయితే బయటికి వచ్చింది. 10 కోట్లు దాటిన అక్రమ ఆస్తులు, ఇక అవినీతిపై నిఘా పెట్టిన ఎమ్మెల్యే కార్యాలయం, వెలుగు చూసిన అనేక వ్యవహారాలు, కోట్లకు తేలిన లెక్కలు. అయితే దీంతో ఎమ్మెల్యే కార్యాలయం ఒక్కసారిగా నివ్వెరపోయినట్టుగా తెలుస్తుంది. సదరు ఎమ్మెల్యే అయితే దానికి సంబంధించి పిఏ ఆస్తుల లెక్క చూసుకొని ఒక్కసారిగా నిర్ఘాంతపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక కథనాన్ని అయితే ఒక దినపత్రిక ప్రచురించింది. ఆ దినపత్రికలో ప్రచురించిన అంశం అయితే ఒక సినిమా సందేశాన్ని కూడా ఉద్దేశిస్తూ వాళ్ళు ప్రచురించారు. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో పిఏ త్రిపాఠి క్యారెక్టర్కు ఓ ప్రత్యేకత ఉంటుంది. నిత్యం నోట్ల కట్టలను పోగు చేయాలి అనేది అతని ధ్యేయంగా ఉండేది. అచ్చు అలాంటి ఒక క్యారెక్టరే ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంది అంటూ కూడా ఆ పత్రిక కథనాన్ని రాసుకొచ్చింది. మొత్తానికైతే ఒక ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే దగ్గరే పిఏగా పనిచేస్తున్న ఒక వ్యక్తి కూడబెట్టిన ఆస్తులను చూసి ఆ ఎమ్మెల్యే కంగు తిన్నాడు. 2-3 సార్లు మందలించినా కూడా ఆయనలో మార్పు రాకపోవడంతో మరింతగా రెచ్చిపోయాడు. ఇక పిఏ వ్యవహారాలపై రహస్యంగా నిఘా పెట్టారు ఎమ్మెల్యే. దీంతో ఆయన నివ్వెరపోయే విషయాలనైతే తెలుసుకున్నారు. దాదాపు 10 కోట్ల రూపాయల ఆస్తులనైతే ఆయన కూడగట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక తన కార్యాలయంలో పనిచేసే వారిని ఒక్కొక్కరిని చరిత్ర బయటికి తీయాలి అని ఊహించుకున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఆయన మార్పులు చేర్పులు చేస్తున్నారు. సంక్రాంతి పండగ తర్వాత మొత్తం స్టాఫ్ను కూడా మార్చేసి కార్యాలయానికి సంబంధించిన ప్లేస్ను కూడా మార్చేయాలనే యోచనలో సదరు ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎమ్మెల్యే పిఏనే ఇంతగా 10 కోట్ల రూపాయల అవినీతి చేస్తే ఇంకా మరి ఎమ్మెల్యే ఎంత చేశారు అనే ఆరోపణలు కూడా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు బయటకు ఉత్పన్నమవుతున్నాయి. ఇవి కేవలం లెక్కల్లో ఉన్న ఆస్తులు మాత్రమే. ఇక లెక్కకు లేని ఆస్తులు ఎన్ని అనేవి కూడా ఇంకా తెలియట్లేదు. నియోజకవర్గంలో ఏది జరగాలన్నా, ఒక సెటిల్మెంట్ జరగాలన్నా, ఒక పోస్టింగ్ జరగాలన్నా, ఒక బదిలీ జరగాలన్నా, ఏది జరగాలి అన్నా ముఖ్యంగా పిఏ అయితే తనకి రావాల్సిన వాటా ఖచ్చితంగా వచ్చేంత వరకు అయితే ఊరుకోవట్లేదంటే ఆ తర్వాత ఎమ్మెల్యేకి మిగతా పంపుతున్నారు. అయితే ఈ పంపకాల విషయంలో తేడా రావడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేకి అయితే అనుమానం వచ్చి సదరు పిఏ మీద అయితే నిఘా పెట్టారు. ఆ నిఘాలో అయితే ఆయనకి 10 కోట్ల రూపాయలు అవినీతి చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం లెక్కల్లో మాత్రమే ఇవి ఉన్నాయి. ఇక లెక్కలకు మించి ఎన్ని ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ పిఏ ఇచ్చిన దెబ్బకైతే ఎమ్మెల్యే ఒక్కసారిగా కనువిప్పు కలిగింది. మొత్తానికైతే ఉన్న ఎంప్లాయీస్ అందరినీ మార్చేసి కార్యాలయంలో కొత్త సిబ్బందిని తీసుకొని అదేవిధంగా కార్యాలయాన్ని కూడా మార్చాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఒక ఎమ్మెల్యే బాధ్యతాయుత పదవిలో ఉన్న ప్రజలకి అండగా ఉండాల్సిన ఒక ఎమ్మెల్యే పిఏ ఇలాంటి వ్యవహారాలు చేస్తుంటే సామాన్య ప్రజలు ఎలా ఉండాలి, ఎలాగా రాజకీయ నాయకుల్ని నమ్మాలి అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.